చంద్రమౌళి గారు చెప్తున్నారు. ఒక సీఎంకి బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నాలలో ప్యాలెస్‌లు. ఇంకొక సీఎంకి సింగపూర్, హైదరాబాద్, కుప్పం, అమరావతిలో ఇంద్రభవనాలు. గ్రేట్! దీనికి విజయ్ తపస్వి గారు మంచి సమాధానం చెప్పారు. కులగజ్జిగాళ్ళు చేసిన పాపానికి మిగతా వాళ్ళు అనుభవించక తప్పదు. ఈ విషయాలు అందరికీ తెలుసు కానీ పట్టించుకోరు. కనీసం విచక్షణతో ఆలోచించే అలవాటు కూడా జనాలకు లేదు. మనకెందుకులే వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. ఎంతమంది తినడం లేదు? వీళ్ళు తింటే తప్పేమిటి? ఇది ప్రస్తుత జనాల ఆలోచనా విధానం. తప్పుడు కొడుకులను వెనకేసుకొచ్చేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు కూడా తప్పుడు వెధవలే. కర్మలో భాగం వాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది అని అంటున్నారు. నిజమే కదా! భారత్ మాతాకి జై!